హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేము కూర్గ్‌కి 2 డేస్ కపుల్ ట్రిప్‌కి వెళ్ళాము. మే 2025లో. మాకు అది 25,000 అయింది. అసలు 25,000 ఎందుకయింది? అది వర్తా? కాదా? హైప్ ఉందా? లేదా? అసలు కూర్గ్ ఎందుకెళ్లారు? అని చెప్తాను. కూ మా యానివర్సరీ పీక్ సమ్మర్ అనమాట. సో హైదరాబాద్‌లో ఎండలు దంచి కొడుతున్నాయి. సో హైదరాబాద్ నుంచి మేము బెంగుళూరుకి ట్రైన్ టు అండ్ ఫ్రో మాకు 6,000 పడింది థర్డ్ ఏసీ. అండ్ బెంగుళూరు నుంచి టు కూర్గ్ వయా మైసూర్ మేము లోకల్ బస్ ఆర్టీసీవి అక్కడ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళినప్పుడు టు అండ్ ఫ్రో మాకు బెంగుళూరు టు కూర్గ్ అండ్ కూర్గ్ టు మైసూర్. సో మొత్తం కలిపి మాకు 2,000 అప్రాక్సిమేట్ అయిపోయింది. అక్కడ మేము కూర్గ్‌లో మాకు నచ్చిన ప్లేసెస్ మాకు నచ్చినట్టు తిరగడానికి మేము స్కూటీ రెంట్‌కి తీసుకున్నాం లోకల్‌లో. అది ఒక 1000-1500 అయింది. సో ఇక్కడ అప్రాక్సిమేట్‌గా మాకు ట్రాన్స్‌పోర్టేషన్‌కే మొత్తం 10,000 అయిపోయింది. ఇంకా మేము హాస్టలర్ బడ్జెట్ స్టే ప్రిఫర్ చేసాము. ఇంకా ఒక లగ్జరీ స్టే యానివర్సరీ కదా అని చెప్పి ఒక లగ్జరీ స్టే కూడా ప్రిఫర్ చేసాం. సో హాస్టలర్ చాలా సేఫ్, ఇంకా ఇంటర్నెట్‌లో రేటింగ్స్ ఎక్కువ, మంచి ఫేమస్ కదా అని చెప్పి అది ప్రిఫర్ చేసుకున్నాం. సో అదొక 1,600 అయింది. ఇంకా ఇన్వెంటరీ బై అరణ్య అని చెప్పి లగ్జరీ రిసార్ట్ బుక్ చేసుకున్నాం. అదొక 8,000-9,000 పర్ నైట్ అయిపోయింది. సో ఇంకా ఫుడ్ లోకల్‌గా మేము హాస్టలర్ ఎంత బుక్ చేసుకున్నా సరే మనం ఫుడ్ పే చేయాల్సిందే కదా! సో ఆ 2 డేస్‌కి కలిపి మాకు 4,000 అయింది ఇద్దరికి కలిపి అప్రాక్సిమేట్‌లీ. ఇది జరిగింది మే 2025లో. ఇప్పుడు జాన్. సో అసలు లాంగ్ బ్యాక్ అనమాట. చాలా లాంగ్ బ్యాక్. ఇంకా అప్రాక్సిమేట్‌గా గుర్తుంటాయి. ఎగ్జాక్ట్‌గా గుర్తులేవు. సో సైట్ సీయింగ్ అండ్ షాపింగ్. కూర్గ్ ఫేమస్ ఫర్ కాఫీ కదా! అందుకని కాఫీ పొడి, ఇంకా మిగతావి ఎక్స్‌ట్రా షాపింగ్ ఏమైనా ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా మేము నిసర్గధామ్ పార్క్‌కి వెళ్ళాము. ఇంకా కొన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్‌కెళ్ళినప్పుడు కొన్ని ఎంట్రీ టికెట్స్ అవసరమయ్యాయన్నమాట. మొత్తం కలిపి ఒక 1,000లో 1,000, 1,500 అలా ఇంచుమించు రఫ్ అప్రాక్సిమేషన్ చేస్తాము షాపింగ్. సో మొత్తం కలిపి మాకు ఓవరాల్‌గా 25,000 బడ్జెట్ అయింది. అసలు ఎక్కువ ఎక్కడైందంటే నైట్ స్టేగా అయింది. ఇంకా మాకు ట్రాన్స్‌పోర్టేషన్ మొత్తం కలిపి 10,000, అది ఇద్దరికి అంటే పర్ పర్సన్ 5,000 పడింది కాబట్టి ఓకే. రీజనబుల్ అని చెప్పొచ్చు. కానీ ఇంకొంచెం తగ్గించొచ్చు. కానీ మేము ఈసారి యానివర్సరీ ట్రిప్ అనుకున్నాం కాబట్టి కొంచెం లగ్జరీకి వెళ్ళిపోయాము. ఇంకా మేము కూర్గ్‌లో ఏ ప్లేసెస్‌కి వెళ్ళాము, మస్ట్ విజిట్ ప్లేసెస్ ఇన్ కూర్గ్ ఏంటి అవన్నీ కూడా నేను షార్ట్స్‌లో పోస్ట్ చేశాను. చూడకపోతే వెళ్ళి చెక్‌ఔట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.